తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చెప్పాను కదా, ఎంతోమంది మహానుభావులు, అందరికీ మా వందనాలు. దాదాపు ఇండస్ట్రీలో 45 years తమ కెరీర్ని సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీస్ని కూడా చాలా వరకు మిస్ అయ్యి ఎంతోమంది ఎంతో అచీవ్ అయ్యారు. అలాంటి వారిలో ముందుంటారు ఎప్పుడు కూడా ప్రథములు. గిరిబాబు గారు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. చెప్పాను కదా, లెజెండరీ యాక్టర్ విత్ రివార్డ్స్ ఆల్రెడీ చూపించాం. అండ్ ఈ 45 years కెరీర్లో ఆయన సాధించిన అచీవ్మెంట్స్ అండ్ ఆయన పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, ఇంతవరకు సక్సెస్ అవ్వడానికి ఆయన తీసుకున్న మంచి సూచనలు ఏంటి, ఆయన మాటలో తెలుసుకుందాం. గిరిబాబు గారు నమస్కారం సార్. నమస్తే. సో చూసాం 47 సంవత్సరాల కెరీర్, 48. అవును. వచ్చిన తర్వాత మీ ఇంట్లో అవార్డ్స్ అన్నీ చూస్తుంటే ఒక్కసారిగా నాకు గూస్ బంప్స్ సార్. ఎక్కడో 1973లో కెరీర్ స్టార్ట్ అయింది. అవును. రావినూతల నుంచి చెన్నై వెళ్ళి ఎంత కష్టపడ్డారో, ఈ సక్సెస్ రావడానికి అసలు తినని రాత్రులు ఎన్ని ఉన్నాయో కూడా అర్థమవుతుంది మీ సక్సెస్ చూసిన తర్వాత. 48 years బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుంది సార్ ఇదంతా చూస్తున్నప్పుడు, కూర్చొని ఇలా ఓల్డ్ మూవీస్ చూసుకుంటున్నప్పుడు, మీ కెరీర్ని ఒకసారి మెమరీ చేసుకుంటే? గతం చాలా అందంగా ఉంటుంది. పడ్డ కష్టాలు, అచీవ్మెంట్లు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్ని చూసుకున్నప్పుడు నిజంగా జరిగినాయా లేదో అని డౌట్ వస్తుంది. అంతే కదా. 10 సినిమాలు తీసా, అన్ని సినిమాలకి కథలు నేనే, డైరెక్షన్ నేనే. కష్టాలు పడ్డాము, నష్టాలు పడ్డాము, అడ్వెంచర్స్ చేసాము, సాక్రిఫైస్ చేసాము, ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం, అన్నీ కూడా అచీవ్ చేసి సాధించి ఈనాటికి ఇట్లా ఉన్నాం. రోషన్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? ఇప్పుడే సపోర్ట్ పెద్దగా ఉండేది కదా అసలుకి. సినిమా ఇండస్ట్రీ అంటేనే పేరెంట్స్ చాలా భయపడే రోజులు ఇప్పుడే. బట్ ఇంకా మీ రోజుల్లో అంటే ఫోర్ జనరేషన్ బిఫోర్ అసలు ఎలా ఉండేది? అసలు అమ్మా నాన్న సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, చాలా పెద్ద ఫ్యామిలీ మీది కూడా. నాన్న సపోర్ట్ ఉండేది కాదు. నాటకాలు వేసేవాడిని. కాలేజీ స్టడీస్ అయిపోయిన తర్వాత ఊళ్ళో నాటకాలు వేసేవాడిని. నాటకాలు కూడా నాన్నకి ఇష్టం ఉండేది కాదు. ఈ సినిమాల ట్రయల్స్ మొదలుపెట్టా. వద్దురా చెప్పాను, కానీ నేను వినలేదు కదా. ఆ సినిమా పిచ్చి పడింది. ఆ నాటకాలు వేశాను. ఆ నాటకాలతోటి కొత్త వాళ్ళు కావాలని చెప్పారంటే అప్లై చేసేవాడిని. అప్లై చేసితే ఇంటర్వ్యూకి వస్తే అన్నీ హీరోసే. అందరూ ఇంటర్వ్యూ అయిన తర్వాత హీరో 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 అని చెప్పని మొట్టమొదట ధైర్య సాహస లక్ష్మి, జానపదం, ఆ నెక్స్ట్ తప్పటడుగులు, నెక్స్ట్ స్వర్గానికి నిచ్చెనలు లాల్ గారు. ఈ 3 తీయలేకపోయారు. ఆ తర్వాత 73లో అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఆ జగమేమాయి తీశాడు. అక్కడి నుంచి ఇక వెనక్కి దగ్గర. ఎంత డబ్బులు తేలారు సార్ ఫస్ట్ చెన్నైకి? ఎంత డబ్బులు తేలారు చెన్నై ట్రైన్ ఎక్కినప్పుడు ఒంగోలులో? 200, 300 అంతే. వెళ్ళిన తర్వాత సరిపోయాయి సార్ అప్పుల్లో ఆ అమౌంట్ మీకు? వెళ్ళినప్పుడు ఆ 200, 300 సరిపోయాయా? నెక్స్ట్ మనీ ఆర్డర్ వచ్చేవాళ్ళు లేవు. మనీ ఆర్డర్ వచ్చాయి ఇంటి దగ్గర నుంచి. అద్దెలు అన్నీ ఉంటాయి కదా. టిఫిన్లు, భోజనాలు ఎట్లా సరిపోతాయి? ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మన ఆర్టిస్టులు అందరూ కూడా చెన్నై నుంచి ట్రై చేసి ఆర్టిస్టులుగా గెలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, అంతే, చంద్రమోహన్ గారు, అందరూ. ఎలా ఉండేది అప్పుడు మీ ఫైటింగ్ స్పిరిట్ కానీ, మీ అందరి మధ్య స్నేహం కానీ? మీరు కూడా మోహన్ బాబు గారు రూమ్మేట్ అనుకుంటా. అవును, రూమ్మేట్ మోహన్ బాబు, నేను ఇప్పటికీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మురళీమోహన్, శరత్ బాబు, భానుచంద్రు,
అందరూ కలుస్తుంటాం. నాగేశ్వరరావు గారు బతికున్నప్పుడు, గుమ్మడి గారు బతికున్నప్పుడు ఎప్పుడు డైలీ కూర్చునేవాళ్ళం. ఉమ్, సత్యనారాయణ గారు ఆరోగ్యం కరెక్ట్గా లేదంట, హాస్పిటల్లో ఉన్నాడంట. నిన్న శివశంకర్ చచ్చిపోయాడు, డాన్స్ మాస్టరు. ఆ? తెలుసా? కలుస్తుంటారు ఇప్పటికి ఎప్పుడన్నా మోహన్ బాబు గారు మీరు? రెగ్యులర్గా కలుస్తుంటాను. మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి ఆఫర్ వచ్చింది సార్, మీకా ఆయనకా? ఆ? మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి ఆఫర్ వచ్చింది అప్పుల్లో? నాకు 73 వచ్చింది, వాడు స్వర్గం నరకం 75 వచ్చింది మోహన్ బాబుకి. 2 years తర్వాత, నా తర్వాత అతనికి వచ్చింది. బాగా కష్టపడిన సందర్భాలు అంటే ఏం చెప్తారు మీరు? రూమ్మేట్స్గా ఉన్నప్పుడు, మీరు ఇండస్ట్రీ కోసం కష్టపడేటప్పుడు, ఒక నటుడిగా పైకి రావాలని కష్టపడేటప్పుడు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవమానాలు పడుతూ తెచ్చుకున్న డబ్బులు సరిపోక ఆ రోజుల్లో బాగా అసలు మీకు మెమరబుల్ గుర్తుండిపోయిన క్షణాలంటే ఏమని చెప్తారు మీ మీ అందరికి కూడా? చాలా ఉన్నాయి. చాలా కష్టాలు పడ్డాం. ఆ ట్రయల్స్లో 2 రోజులు 3 రోజులు ఫుడ్ కూడా ఉండేది కాదు. ఇవన్నీ నేను పుస్తకంలో రాశా. ఇది నా విచిత్ర కథ అని చెప్పి సంక్రాంతికి బుక్ రిలీజ్ చేస్తున్నా, ఇక్కడ రామనోత్రంలోనే. సరే, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు మెగాస్టార్ చాలా సినిమాలు వర్క్ చేశారు. అవును. మెగాస్టార్ చిరంజీవి గారితో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? మీ ఫ్యామిలీకి, ఆయన ఫ్యామిలీకి పర్సనల్గా ఎలా కష్టపడ్డారు ఆయన అంటే ఏమని చెప్తారు? మీ తర్వాతే వచ్చారు ఆయన ఇండస్ట్రీకి. అవును, 78 వచ్చాడు. చాలా మంచి మనిషి, మంచి ఆర్టిస్టు, నాకు డీరెస్ట్ ఫ్రెండు, నన్ను బాగా లైక్ చేస్తాడు, ఆత్మీయంగా హగ్ చేసుకుంటాడు. మొన్న మా రఘు కూతురు పెళ్లికి నిశ్చితార్థానికి కూడా వచ్చాడు. నిన్న సుమన్ టీవీ అవార్డు వచ్చినప్పుడు హగ్ చేసుకున్నాడు నన్ను. అంత ఫ్రెండ్షిప్, ఆత్మీయత, ది గ్రేట్ పీపుల్, గ్రేట్ మ్యాన్. సైరా చూసి నేను ఫోన్ చేశా, అద్భుతంగా తీసావయ్యా అని చెప్పని. చాలా సంతోషించాడు. ఎలా ఉండేవాడు అప్పుడు ఆర్టిస్టులతో, టెక్నీషియన్స్తో చిరంజీవి గారు? ఎముకగా ఉండేవాడు. ఏ గర్వం లేదు, అహంకారం లేదు, అద్భుతంగా చేశాడు. అందరితో సామరస్యంగా ఉండేడు, ఫ్రెండ్షిప్గా ఉండేవాడు. ఏం మచ్చలేదులే. మచ్చలేని ఒక మెగాస్టార్. అవును, మెగాస్టార్కి సాధక నామం, అది ఆయనకు మాత్రమే చెందుతుంది. అది కరెక్టే. సో కమింగ్ టు పిల్లలు, రఘుబాబు అన్న, బోసుబాబు అన్న. సో మీ లెగసీని ఎక్కువగా కంటిన్యూ చేస్తుందంటే రఘుబాబు అన్న అని చెప్తారా, బోసుబాబు అన్న అని చెప్తారా? ఏంటి మీ కెరీర్ని, మీ లెగసీని కంటిన్యూ చేస్తున్న వాళ్ళంటే ఎలా అనిపిస్తుంది? రఘుబాబు అన్నని ఒక మంచి కమెడియన్ కానీ చూస్తున్నప్పుడు, అంటే బోసుబాబు అన్నని కూడా మనం మంచిగా సీరియల్స్లో కూడా చూస్తూనే ఉన్నాం. అవును, మార్నింగ్ బోసుబాబుని మొట్టమొదటి ఇంద్రజిత్తులు హీరోగా చేశా నేనే. రఘుబాబు మొట్టమొదటి ఆర్టిస్ట్ అనుకోలే. నా ప్రొడక్షన్ కంటిన్యూ చేసేవాడు. ఆ తర్వాత ఆర్టిస్ట్ అయ్యాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు బిజియెస్ట్ ఆర్టిస్టు, నా పేరు నిలిపాడు. అనుకున్నారా అసలు ఇంత పెద్ద కమెడియన్ అవుతారని? ఈ కామెడీ ఇంత ముందే ఉందా సార్ ఆయనలో, లేకపోతే సినిమాకి వచ్చిన తర్వాత వచ్చిందా? అబ్బాయి మొట్టమొదటి నుంచే జోకులు వేసేవాడు. క్లాసులోనే ఫ్రెండ్స్ తోటి బై బర్త్ వచ్చింది కామెడీ. ఇండస్ట్రీలో టాప్ 5 కమెడియన్స్లో రఘుబాబు అన్న ఉంటారు అంటే ఏమంటారు మీరు? ఉన్నాడు కదా. ఆచార్య యాక్ట్ చేస్తున్నాడు, భీమల నాయక్ యాక్ట్ చేస్తున్నాడు, F3 యాక్ట్ చేస్తున్నాడు. ఫుల్ బిజీ, రాత్రి మొగళ్ళు పని చేస్తున్నాడు. ఫ్యామిలీకి బాగా వాల్యూ ఇస్తారు కదా రఘుబాబు అన్న కానీ, బోసుబాబు అన్న కానీ. డెఫినెట్గా ఇంతవరకు నా మాటకి ఎదురు లేదు. ఉమ్మడి కుటుంబమే. అదే వేరువేరుగా ఉంటున్నా కూడా కుటుంబం ఒకటే. అది
కుటుంబం విలువలు ఎక్కువ ఉంటాయి ఇద్దరికి. ఇప్పుడు కూడా రావినూతులు వెళ్ళటం, అక్కడ అన్నీ చూసుకొని రావటం. అవును. రఘుబాబు అందులో మీకు బాగా నచ్చే ఒక మంచి క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరా మాకు తెలియంది. అది మదర్ చనిపోయినప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ఒక ప్రోగ్రాంలో, నేను చూశాను. దాదాపు ₹1 కోటి దాకా ఖర్చు పెట్టాను నేను. తల్లిదండ్రి అంటే బంధువులన్నా మా అమ్మ మా నాన్న అందరూ ఇష్టమే వాడికి. చెల్లెలు ఇష్టమే, తమ్ముడు ఇష్టమే, చెల్లెలి బిడ్డలు అందరూ ఇష్టమే వాడికి, రఘుబాబుకి. సో ఫ్యామిలీ గురించి కూడా చెప్పారు గిరిబాబు గారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా 1973 నుంచి 2020 వరకు నాన్ స్టాప్గా మీరు కూడా యాక్ట్ చేస్తూనే ఉన్నారు. అవును. మొన్న విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్ది కూడా యాక్ట్ చేశారు. దాంట్లో కూడా యాక్ట్ చేశా. సీత. ఏంటి ఈ అందానికి అసలు కారణం ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కలర్, అదే ఫిజిక్. గిరిబాబు గారి అందం సీక్రెట్ అంటే ఏమని చెప్తారు? మీ తరం యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు హెల్త్ పరంగా. అవును. నేను స్పోర్ట్స్ మ్యాన్. ఇప్పటికి వాకింగ్ చేస్తా, లెస్ ఫుడ్డింగ్ చాలా తక్కువ తింటా, ఎక్సర్సైజ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తా, ఇవన్నీ బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇలా ఉన్నారు. అది ఎన్ని ఒక 50 ఉంటే మీకు ఇప్పుడు 79. అందుకనే మీరు కరెక్ట్గా చెప్తారని నేను 50 చెప్పా. సో 80 వచ్చినా ఇలానే ఉన్నారు. అండ్ ఇప్పటికే యాక్ట్ చేస్తున్నారు. ఇలానే హెల్తీగా ఉండండి, యాక్టివ్గా ఉండండి. అండ్ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన వ్యక్తులు మీరంతా కూడా. యువర్ ట్రూ ఇన్స్పిరేషన్ మా జనరేషన్ అందరికి కూడా. సో థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. అలా అడగగానే ఈ టైంలో కూడా అవార్డ్స్ నేను చూశాను, బాగుంది. ఓకే రోషన్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.